రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కులగణన సర్వే ములుగు జనగామ జిల్లాల్లో 100% కంప్లీట్ అయింది. వరంగల్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో సర్వే తుది దశకు చేరుకుంది. అర్బన్తో పోలిస్తే రూరల్ ప్రాంతంలో ముందంజలో ఉంది. సర్వే రిపోర్టులను కంప్యూటరీకరణ చేసే ప్రక్రియకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ఉమ్మడి వరంగల్లోని ఏజెన్సీ జిల్లా ములుగులో సమగ్ర కులగణన సర్వే ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లా ఓ రికార్డు సాధించింది. నిర్దేశించిన సమయానికంటే ముందే 100% పూర్తి చేసి ములుగు జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తొలుత గుర్తించిన దాని ప్రకారం జిల్లాలో 37,552 కుటుంబాలు ఉండగా సర్వే పూర్తయ్యే నాటికి 98,080 కుటుంబాలున్నట్లు అధికారులు నిర్ధారించి అన్ని ఇళ్ల వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు సర్వే తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించి 100% పూర్తయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ జిల్లాలో 713 మంది ఎన్యూమరేటర్లు సర్వేలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఒక్కో ఎన్యూమరేటర్ 11 కుటుంబాల నుంచి 16 కుటుంబాల వరకు కులగణన చేశారు. 74 మంది సూపర్వైజర్లతో పాటు ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంపీఓలు నిత్యం పర్యవేక్షించారు. ఇదే బాటలో ములుగు సరసన చేరింది జనగామ జిల్లా. ఇక్కడ సైతం సర్వేను నిర్ణీత టైం బాండ్ కంటే ముందే పూర్తి చేశారు. సర్వేను సకాలంలో పూర్తి చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడం సత్ఫలితాలు ఇచ్చింది. జనగామ జిల్లాలో 137,219 కుటుంబాలు ఉండగా 100% సర్వే ద్వారా వారి వివరాలను నమోదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 141,000 కుటుంబాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అందుకు తగ్గట్లుగా ఎన్యూమరేటర్లను నియమించి అధికారులు సర్వే చేయిస్తున్నారు. ఇక్కడ కూడా సర్వే తుది దశకు చేరుకుంది. 1-2 రోజుల్లోనే సర్వే పూర్తి కానుంది. హనుమకొండ జిల్లాలో 3 లక్షల కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించగా ఇప్పటికే 87% సర్వే పూర్తయింది. వరంగల్లో 2,87,441 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించగా 2,59,000 కుటుంబాల సర్వేతో 91% పూర్తయింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే వరంగల్ మహానగరంలో సర్వే కొంత వెనుకబడి ఉంది. ఇంటి నెంబర్ల ఆధారంగా ఉన్న లెక్కలకు ఇక్కడ నివసిస్తున్న కుటుంబాల సంఖ్యకు గణనీయమైన తేడా ఉంది. కొన్నేళ్లుగా వివిధ ఉద్యోగ, ఉపాధి, పిల్లల చదువుల కోసం ఇక్కడే నివాసం ఉంటున్న వారి సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా సర్వే చేస్తున్నారు. మొదట ఉన్న సమాచారం ప్రకారం 190,000 కుటుంబాలుగా లెక్కలు ఉండగా ఆ తర్వాత 2,40,037 కుటుంబాలు ఉన్నట్లుగా గుర్తించారు. గ్రేటర్ పరిధిలోని వరంగల్ నగరంలో 82,419 కుటుంబాలు, హన్మకొండలో 88,173 కుటుంబాల సర్వేతో మొత్తం 171,592 ఫ్యామిలీ వివరాలు సేకరించారు. సర్వే పూర్తి చేశాక ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేందుకు ఏర్పాట్లపై దృష్టి సారించారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపినందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరిని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అభినందించారు.